सर्वप्रथम ईश्वर को बहुत ही धन्यवाद। ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను। सौभाग्य आज के दिन, आज के जीवन के लिए जो प्रभु ने जीवित रखा है। ఈ రోజు మనందరినీ కూడా జీవించేవారుగా ప్రభు మనల్ని పెట్టారు, అందుని బట్టి ఎంతో సంతోషం। आदरणीय बाइबल मिशन प्रेसिडेंट गारू को भी బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారికి बहुत धन्यवाद। ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। बाइबल मिशन वाइस प्रेसिडेंट को भी मेरा हार्दिक बहुत धन्यवाद। వైస్ ప్రెసిడెంట్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। बाइबल मिशन जॉइंट सेक्रेटरी गारू को भी मेरा हार्दिक मरणा। బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। पूरे अम्मा गारू बैठे हैं, सभी को मेरा हार्दिक అమ్మగారులు अभिनंदन। కూర్చున్నటువంటి అమ్మగారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు। प्रत्येक बाइबल मिशन कमेटी के प्रत्येक मेंबर्स, चाहे महिलाएं हो चाहे पुरुष हो, प्रत्येक अधिकारियों को मेरा हार्दिक बहुत धन्यवाद। బైబిల్ మిషన్ అధికారులకు, మెంబర్స్కు, మరి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। निश्चय प्रभु के नजदीक, प्रभु के आगमन की खुशी में हम बहुत ही जल्द परमेश्वर के राज्य में पहुंचने का है। हम इस पंडाल में बैठे हुए हैं। మరి ఎంతో త్వరగా దేవుని యొక్క సన్నిధిలోనికి చేరటం కొరకే మనం ఈ యొక్క పండాల్లో కూర్చొని ఉన్నాం। आइए हम थोड़ी देर ईश्वर का वचन को जाने। రండి మనము దేవుని యొక్క వాక్యాన్ని కొంత సమయం ధ్యానించుకుందాం। यहोशुआ की पुस्तक యెహోషువ 24 अध्याय 24వ అధ్యాయము उसका 15वां वचन का आखिरी लाइन देखें। యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనము చివరి భాగాన్ని చదువుకుందాం। మీరెవరిని సేవించినను, చదవండి అమ్మా। మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను। आइए छोटी सी प्रार्थना। చిన్న ప్రార్థన చేసుకుందాం। सर्वशक्तिमान दयालु प्रभु, आकाश और पृथ्वी का सृजनहार पिता, तहे सर्व- दिल से धन्यवाद देते हैं कि आपने हमें सुंदर योग्य दिया कि हम आपके सन्मुख थोड़ी देर वचन को सुने, अपने जीवन को संवारें और हम सभी आपके चरणों में उपस्थित हो सके। मुझे समझने और समझाने का सामर्थ्य दीजिए, जिससे कि हम सभी आपके योग्य ठहरे। यीशु के नाम से मानते हैं, सुना ग्रहण कर, आमीन। ఆమేన్। बहुत ही सुंदर ये वाक्य। यीशु अपने कुटुंब के साथ प्रभु का गुणगान करने के लिए बहुत ही सुंदर सौभाग्य का दिन कि हम एक कुटुंब के साथ, एक परिवार के साथ इस प्रभु के महासभा में उपस्थित हैं। దేవుని యొక్క ప్రభు యొక్క ఈ మహాసభలలో కుటుంబంగా దేవుని సన్నిధిలోకి రావడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు, అందుని బట్టి ఎంతో సంతోషం। मैं पूछ सकता हूं, क्या आप सभी परिवार इस जगह पर उपस्थित हैं? నేను మిమ్మల్ని అడగవచ్చా, కుటుంబంగా మీరందరూ కూడా ఈ స్థలంలో ఉన్నారా? हाथ उठा के देखिए। చేతిని ఎత్తి చూపించండి। निश्चय अगर आप आए हैं, चाहे कोई भी मिशन के संदर्भ में हो, ఒకవేళ ఏ మిషన్ సందర్భంలో అయినా మీరందరూ వచ్చినట్లయితే, प्रभु के सन्मुख आपके परिवार उपस्थित हैं, దేవుని యొక్క సన్నిధిలో మీ కుటుంబంగా ఉన్నట్లయితే, तो आज ये 3 दिन में 29, 30, 31 के दिन में ఈ యొక్క 29, 30, 31 దినాల్లో आप अपने कुटुंब के साथ प्रतिज्ञा करके जाइए। మీ కుటుంబంగా మీరు ప్రతిజ్ఞ చేసి వెళ్ళండి। जैसे यीशु कह रहा है, मैं अपने कुटुंब के साथ प्रभु की सेवा करूंगा। ఏ విధంగా అయితే యెహోషువ చెప్తా ఉన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము। बाकी दिन आप प्राण कसम खाएं, सब मौका नहीं, लेकिन ये 3 दिन में अगर आप कसम खाते हैं, 3 दिन में अगर प्रतिज्ञा लेते हैं, तो निश्चय आपका परिवार प्रभु के योग्य होगा। ఒకవేళ వేరే రోజులు ఎట్లా ఉన్నా కూడా ఈ 3 దినాల్లో కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని కుటుంబంగా ఈ యొక్క ప్రతిజ్ఞ చేసి సమర్పించుకుని వెళ్ళండి। क्योंकि यह बाइबल मिशन के तहत में ये 3 दिन में हमारे लिए मुख्य का दिन है। ఈ యొక్క బైబిల్ మిషన్ మీటింగ్స్ లో ఈ యొక్క 3 దినాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి। क्योंकि प्रतिज्ञा के द्वारा ही प्रभु भी आपको स्वर्ग ले चलना चाहता है। మనం చేసినటువంటి ప్రతిజ్ఞను బట్టి ప్రభు కూడా మనతో పాటు నడుస్తారు। आप प्रतिज्ञा करेंगे तभी स्वर्ग जाएंगे। प्रभु प्रतिज्ञा कर चुका है, वो आपको ले जाएगा। మరి మనము ప్రతిజ్ఞ చేసినట్లయితే పరలోకం వెళ్తాము, ఆ ప్రతిజ్ఞ చేసిన వారిని ప్రభు మనల్ని తీసుకువెళ్తారు। क्योंकि प्रभु यही चाहता है।
ప్రభు ఇదే కోరుకుంటా ఉన్నారు. हम कुटुंब के साथ बहुत बार मिक्सचर परिवार में रहते हैं, मिक्स परिवार में। మనము కుటుంబంగా చాలా చోట్ల ఉమ్మడి కుటుంబాల్లో కలిసి ఉండేవారంగా ఉంటాం. कोई किसी को मानता है, कोई और किसी को मानता है। కొంతమంది ఆ కుటుంబంలో కొంతమంది ఒకరిని విశ్వాసం ఉంచుతారు, ఇంకొకరిని విశ్వాసం ఉంచుతారు. अगर एक ईश्वर को मानता है तो वो पवित्र परिवार कहलाता है। మరి కుటుంబం అంతా కూడా ఒకే దేవుణ్ణి గనక సేవించినట్లయితే అది పరిశుద్ధమైన కుటుంబం అని పిలువబడుతుంది. वो कलीसिया भी एक ही ईश्वर को मानता है तो वह पवित्र कलीसिया कहलाता है। సంఘం అంతా కూడా ఒకే దేవుణ్ణి గనక సేవించినట్లయితే ఆ సంఘము పవిత్రమైన సంఘము. मिक्स कलीसिया पवित्र नहीं कहलाता। మరి అన్న కలగలుపుగా ఉన్నటువంటి సంఘము పరిశుద్ధమైనది కాదు. क्योंकि वो बहुत से मिक्स रहते हैं। ఎందుకంటే అనేక రకాలైనటువంటి వారు అందులో ఉంటారు. कोई पूर्व की ओर, कोई पश्चिम की ओर जाना चाहता है। కొంతమంది తూర్పు వైపు, కొంతమంది పడమర వైపు వెళ్ళాలనుకుంటా ఉంటారు. लेकिन प्रभु आपको उस स्वर्ग की ओर बुलाना चाहता है। కానీ మిమ్మల్ని ప్రభు ఆ యొక్క పరలోకం వైపు మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు. क्योंकि आपका परिवार पवित्र होना चाहिए। ఎందుకంటే మీ కుటుంబము పరిశుద్ధమైనదిగా ఉండాలని. ये पवित्र आत्मा के द्वारा अगर आपका परिवार सिरजा गया है तो निश्चय प्रभु के राज्य में प्रवेश करेंगे। పరిశుద్ధాత్మ ద్వారా మీ కుటుంబము స్థిరపరచబడి అలా తప్పకుండా మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. यीशु कह रहा है कि मैं अपना कुटुंब के साथ मैं प्रभु का सेवा करूंगा। యెహోషువ అంటా ఉన్నాడు, నేనును నా ఇంటి వారు కుటుంబంగా మేము దేవుని సేవిస్తాం. सेवा करना एक गाउन या अंगी पहनकर बाइबल प्रचार करना सेवा नहीं है। మరి సేవ చేయటము, దేవుణ్ణి సేవించడం అంటే ఏదో అంగి వేసుకుని గౌను వేసుకుని సేవ చేయటం మాత్రమే కాదు. ये प्रचार करने का काम है। ఇది కేవలము బోధించే పని మాత్రమే. लेकिन सेवा हर एक पड़ोसी के साथ, एक विदेशी के साथ, हर एक जाति समुदाय के सेवा करना, सहायता करना ही सेवा है। మరి నిజమైన సేవ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయటము, ఎవరితోటైనా సరే ఎవరికైనా సరే సహాయం చేయటం అనేది నిజమైన సేవ. एक भूखे को खाना खिलाना सेवा है। మరి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడము సేవ. एक नंगे व्यक्ति को वस्त्र देना सेवा है। మరి బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వటం సేవ. बीमार व्यक्ति को शुद्धि लेने जाना वो भी एक सेवा है। మరి అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను ఇవ్వటము, స్వస్థపరచటట్టు సహాయం చేయడం సేవ. कैदी को जेल में जाकर सांत्वना देना भी एक सेवा है। మరి జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు వెళ్లి వారికి సమాధానాన్ని చెప్పటము సేవ. इसलिए प्रभु सेवा करने आया है। అందుకే ప్రభువారు కూడా సేవ చేయడానికే వచ్చారు. वो इस जगह पर सेवा करने के लिए आए हैं, మరి ఆయన ఇక్కడ సేవ చేయడానికే सेवा వచ్చారు. करवाने के लिए नहीं। సేవ చేయించుకోవడానికి ఆయన రాలేదు. लेकिन यीशु कहता है యెహోషువ చెప్తా ఉన్నాడు, तुम जिसको मानना है तो मानो, నువ్వు ఎవరిని సేవించాలనుకుంటున్నావో నువ్వు సేవించు. लेकिन मैं तो ईश्वर का सेवा करूंगा। నేనైతే యెహోవానే సేవిస్తాను. मेरा कुटुंब भी ईश्वर का सेवा నా करेगा। కుటుంబము కూడా యెహోవానే సేవిస్తాం. इसलिए आप स्वतंत्र हो, ఒకవేళ మీరు స్వతంత్రులుగా ఉండొచ్చు, आप स्वतंत्र हो, మీరు స్వతంత్రులు అయి ఉండొచ్చు, किसी को भी मान सकते हो। మీరు ఎవరినైనా సేవించవచ్చు. लेकिन बपतिस्मा के बाद, కానీ బాప్తిస్మం తీసుకున్న తర్వాత, प्रभु भोज लेने के बाद, ప్రభు బలలో పాలు పొందిన తర్వాత एक ही ईश्वर के हो, ఒకే ఒక దేవుడు. एक दुल्हन एक ही पति का अधीन होता है, మరి होती है। ఏ విధంగా అయితే భార్య ఒకే ఒక భర్తకి భార్యగా उसी ఉంటుందో, प्रकार हम कलीसिया एक ही ईश्वर के होते हैं। అదే విధంగా సంఘమైనటువంటి మనము కూడా ఒకే దేవునికి బిడలంగా ఉన్నాం. मैं कुछ बातें बताना चाहता हूँ। మరి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. व्यवस्था विवरण की पुस्तक, द्वितीय विवरण की पुस्तक, ద్వితీయోపదేశ కాండము 30 अध्याय, 30వ అధ్యాయము उसका 19 और 20वां वचन देखें। 19-20 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19-20 వచనాలు. मैं आज आकाश और पृथ्वी दोनों को तुम्हारे सामने इस बात की साक्षी बनाता हूँ कि मैंने जीवन और मरण, आशीष और श्राप दोनों को तुम्हारे आगे रखा है। मैं तुम्हारे सामने दो चीज कर रखता हूं, कह रहा है वचन। మరి ఇక్కడ వాక్యం చెప్తాను, మీ ముందు రెండు విషయాలు ఉంచి ఉన్నాను. आपके साक्षी होने के लिए आप ईश्वर को मत देखिए। మీరు దేవునికి సాక్షిగా ఉండాలంటే ईश्वर को रूप में अलग है, దేవుని యొక్క రూపం వేరు. लेकिन आपको एक रूप के रूप में एक आकाश और पृथ्वी को आपके आगे पीछे साक्षी के तौर पर रखना चाहता है। మరి మీ ముందు వెనక కూడా ఆకాశాన్ని భూమిని ఒక సాక్షిగా, మీ ఎడల సాక్షిగా ఇక్కడ ఉంచుతా ये ఉన్నారు. साक्षी आपके कर्म का है, మీ యొక్క క్రియలను బట్టే ఈ సాక్ష్యం ఉంటుంది. आपका सोच का साक्षी है, మీ యొక్క ఆలోచనలకు విషయమే एक సాక్ష్యము. कदम बढ़ाने का वो आकाश और पृथ्वी
साक्षी है। ఒక అడుగు ముందుకు వేశారంటే ఆకాశము భూమి కూడా మీ పట్ల సాక్ష్యం చెప్పేదిగా ఉంది. इसलिए ईश्वर कहता है, అందుకే ప్రభు చెప్తా ఉన్నారు, मरण और जीवन तेरे हाथ में सौंपता हूं। ఆ జీవమును మరణమును మీ ముందుంచి ఉన్నాను. ये आपके ऊपर है, निर्भर करता है कि आप किसको पसंद करते हैं। మీరు ఇవే దేనిని ఎన్నుకుంటారు అది మీ మీద ఆధారపడి ఉంటుంది. क्या मरण को पसंद करेंगे నీవు మరణాన్ని ఎన్నుకుంటావా या जीवन को पसंद करेंगे? లేదా జీవాన్ని ఇష్టపడతావా? लेकिन आपका परिवार को प्रभु ने सिरजा है। కానీ దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. लेकिन प्रभु चाहता है దేవుడు కోరుకుంటా ఉన్నాడు, कि आप जीवन को चुनिए। ఆ జీవమును ఆశించు, ఎన్నుకో. 16 में क्या लिखा देखिए, ఇక్కడ రెండవ మాటలో ఏమనుంది? आशीष और श्राप तुम्हारे आगे आशीष और तुम्हारे आगे है। ఆ ఆశీర్వాదము నీ ముందు, आशीष और शराब दोनों आगे है। ఆ ఆశీర్వాదమును శాపమును నీ ఎడల ఉంది, నీ ఎదుట ఉంది. इसलिए तू जीवन को अपना ले कि तू और तेरा वंश दोनों जीवित रहे। तू जीवन को अपना ले, ఆ జీవమును మీరు కోరుకోండి. क्योंकि तेरा वंश और तू जीवित रहेगा। ఎందుకంటే నీవు నీ కుటుంబము నిత్యము జీవించేవారుగా ఉండాలని. आप जीने के लिए तो मसीह को चुने हैं। జీవించడానికే కదా నువ్వు యేసయ్యని ఎన్నుకున్నావు. जीने के लिए तो पिता पुत्र पवित्र नाम से आप बपतिस्मा लिए हैं। జీవించడానికే కదా మీరు పరిశుద్ధాత్మ దేవుని నామములో బాప్తిస్మం తీసుకున్నారు. पवित्र विवाह के द्वारा एक कुटुंब के साथ रहते हैं। మరి పవిత్ర జీవం ద్వారా, పవిత్ర వివాహము ద్వారా ఒక కుటుంబంగా మీరు ఏర్పరచబడ్డారు. पवित्र बनकर एक कलीसिया बाइबल मिशन के तहत में रहते हैं। మరి పవిత్రులై మీరు బైబిల్ మిషన్ ఒక సంఘములో కూడా చేర్చబడి ఉన్నారు. जीने के लिए जीने के लिए जीने के लिए, జీవించడానికి జీవించడానికి జీవించడానికి. इसलिए जीना है అందుకే జీవించాలా? तो जीवन को प्रभु चुनते हुए प्रभु को ग्रहण करिए। జీవించడం కొరకు జీవమును ప్రభువును మీరు కోరుకునండి. बहुत से लोग मरण को चुनना चाहते हैं। చాలా మంది మరణాన్ని ఎంచుకోవడానికి कोई ఇష్టపడతా सुसाइड ఉన్నారు. करने के लिए भागता है, కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి कोई పరుగులు పెడతా ఉన్నారు. नशा करके स्लो पॉइजन लेता है, మరి మత్తు మందులు తీసుకుని వాళ్ళు చనిపోవడానికి कोई పరుగులెడతా ఉన్నారు. सिगरेट लेकर के स्लो पॉइजन लेता है, మరి సిగరెట్లు తాగుతూ స్లో పాయిజన్ గా వాళ్ళు చనిపోవడానికి कोई సిద్ధపడతా और ఉన్నారు. भी नशा लेकर अपने शरीर को नष्ट करना चाहता है। అనేక రకమైన మత్తు పదార్థాలతో వారి శరీరాన్ని నష్టపరుచుకుంటా ఉన్నారు. लेकिन प्रभु कहता है, కానీ ప్రభు చెప్తా ఉన్నారు, क्या तू नहीं जानता तेरा शरीर एक पवित्र मंदिर है? నీకు తెలియదా మీ యొక్క శరీరము దేవుని యొక్క దేవాలయమైనదని? जो एक शरीर को नष्ट करेगा मैं उसे सत्यानाश करूंगा कहता है। ఆ దేవుని మందిరాన్ని ఎవరైనా నాశనం చేస్తే వారిని నేను నాశనం చేస్తాను వాక్యం చెప్పట్లేదా? जो प्रभु ने अगर ठान लिया ప్రభు చెప్పారు, तो उस शरीर को नष्ट कर देगा। ఆ శరీరాన్ని నాశనం చేస్తారు. इसलिए అందువలన जीने के लिए सब चीज छोड़िए, మరి జీవించడం కొరకే మిగిలినవన్నిటిని प्रभु విడిచిపెట్టండి. का वचन को ग्रहण करिए। ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించండి. ये वचन के जरिए ఈ వచనం प्रभु आपको अनंत काल का जीवन ले चलना चाहता है। మరి నిత్యము జీవించే జీవితాన్ని మీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నారు. इसलिए అందువలన एक वचन और देखिए, మరొక వచనాన్ని చూద్దాం. न्यायों की पुस्तक న్యాయాధిపతులు 6 अध्याय 6వ అధ్యాయము 10वां वचन पढ़िए। 10వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. और मैंने तुमसे कहा, मैं तुम्हारे परमेश्वर यहोवा हूँ। यमोरी लोग जिनकी देश में तुम रहते हो उनकी देवताओं का भय ना मानना, परंतु तुमने मेरा कहना नहीं माना। आज आपकी उस तमाम झूठ बात को प्रभु बाइबल के द्वारा आपके सामने कह रहा है। ఇక్కడ మరి ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు. अमरियों के बीच में, అమోరీయుల దేశమున, अमरियो कौन है? అమోరీయులు ఎవరు? अमरियो जो परमेश्वर को नहीं मानता, ईश्वर को नहीं मानता, वो अमरियो जाति के उस शहर में, जिस शहर में आप रहते हैं, ఆ అమోరీయులు ఎవరంటే వారు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు అన్యులు. అటువంటి వారి మధ్యలో, అటువంటి వారి పట్టణంలో మనం నివసిస్తా ఉన్నాం. उनका विधि विधान अलग है। వాళ్ళ యొక్క విధి విధానాలు వేరు. वो प्रतिमा के द्वारा चलते हैं। వాళ్ళు విగ్రహారాధికులు. आप उस जीवते सामर्थ के प्रभु के लोग हैं, మనం జీవించుచున్నటువంటి దేవుని బిడ్డలం. మనం जो प्रभु के संग रहते, उठते, बैठते हैं। మనం దేవుని సన్నిధిలో కూర్చుంటాం, నడుస్తాం. बहुत से लोग उसे धुतकारते, बहुत से लोग ईश्वर को धुतकार कर, మరి చాలా మంది దేవుణ్ణి తిరస్కరించి, अगर आपके बेटा बहू ఒకవేళ మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారు प्रभु को ग्रहण नहीं किए हैं, మీ కుటుంబంలో ఎవరైనా దేవుణ్ణి ఇంకా నమ్ముకున్నట్లయితే, आप उनके साथ रहते हैं, వారితో కలిసి మీరు జీవిస్తా ఉన్నప్పుడు, साथ में रहते हैं, వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు तो आप भी अपवित्र हो रहे हैं। మీరు కూడా
అపవిత్రం అవుతా ఉన్నారు. क्योंकि आप बेटा बहू को नहीं छोड़ रहे हैं, ఎందుకంటే మరి కుమారుడు కోడలు వాళ్ళు ప్రభుని విడిచిపెడతా ఉన్నారు. ईश्वर का विधि विधान को छोड़ रहे हैं, దేవుని యొక్క మార్గాలను వాళ్ళు విడిచిపెడతా परमेश्वर को ఉన్నారు. छोड़ रहे हैं. దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నారు. भले मैं चर्च नहीं जाऊंगा, నేను చర్చికి వెళ్ళను అంటారు. मेरा बेटा बहू को मैं नहीं छोड़ूंगा, నేను నా కుమారుడిని నా కోడల్ని విడిచిపెట్టను, मैं साथ में रहूंगा. నేను వారితో కూడా ఉంటాను. इसका मतलब है దాని యొక్క అర్థం ఏంటి? यानी प्रभु को आप नेगलेक्ट कर रहे हैं, మీరు ప్రభువుని నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. आप अपने बेटा बहू को तजुब दे रहे हैं, మరి మీ కుమారుని కోడల్ని మీరు హెచ్చిస్తా ఉన్నారు. इसलिए आपका पवित्र परिवार नहीं है. అందువల్ల మీరు పరిశుద్ధమైన కుటుంబము కాదు. अगर आप परिवार पवित्र हैं, మీ కుటుంబము పరిశుద్ధంగా ఉండాలంటే निश्चय आपके पवित्र परिवार का नाम जीवन के पुस्तक में होगा. మీ యొక్క పవిత్రమైన కుటుంబం యొక్క పేరు జీవం గల గ్రంథములో ఉంటది. बाइबल देकर प्रभु यही कह रहा है, బైబిల్ ద్వారా దేవుడు ఈ మాటలు मैं చెప్తా तुम्हारा ఉన్నారు. परमेश्वर हूँ, నేను నీ దేవుడును, मैं तुम्हारा ईश्वर हूँ, నేను నీ దేవుడును, मैं तुमको कहता हूँ कह रहा है, నేను నీతో చెప్తా ఉన్నాను, मैं तुम्हारा परमेश्वर हूँ कह रहा है. నేను నీ దేవుడిని చెప్తా ఉన్నాడు. अब आपके ऊपर निर्भर करता है मानना ना मानना. మరి మీ మీద ఆధారపడి ఉంది, మీరు అంగీకరిస్తారా అంగీకరించరా. लेकिन प्रभु आपको मानने के लिए कहता है. మిమ్మల్ని అంగీకరించడానికే ప్రభు చెప్తా ఉన్నారు. मानोगे అంగీకరిస్తారా, तभी जीवित रहोगे, అప్పుడే జీవిస్తారు, तब तुम्हारा वंश भी जीवित रहेगा. అప్పుడే నీ యొక్క వంశం కూడా జీవించేదిగా इसलिए ఉంటుంది. प्रभु आपको और मेरे को चुना है. అందుకే ప్రభు నిన్ను నన్ను प्यारे भाई ఎన్నుకున్నాడు. और बहन, ప్రియమైనటువంటి बहुत సహోదర बार ऐसी సహోదరి, समस्या आता है, అనేక సార్లు అటువంటి సమస్యలు వస్తాయి, बहुत बार समस्या आता है. అనేక సమస్యలు వస్తాయి. हम किसको चुने? ఎవరిని ఎన్నుకోవాలి? बेटा को चुने, కుమారుని ईश्वर को కోరుకోవాలా, चुने या ईश्वर को चुने? దేవుణ్ణి కోరుకోవాలా? लेकिन आपको एक ही मार्ग दिखता है, కానీ ఒకే ఒక మార్గం మన ముందు ఉంది. ईश्वर को चुनिए, దేవుణ్ణే ఎన్నుకో, प्रभु को चुने, ప్రభునే కోరుకో, जीवन को चुने. జీవాన్ని కోరుకో. इसलिए అందువల్ల बार बार यीशु कह रहा है, అనేక సార్లు యెహోషువ చెప్తా ఉన్నాడు, तुम जिसको मानना है मानो, నువ్వెవరిని కోరుకుంటావో కోరుకో, लेकिन मैं तुम्हें अपने परिवार के साथ, నేనైతే నా కుటుంబంతో కలిసి मैं ईश्वर की सेवा करूं. దేవుణ్ణే సేవిస్తాం. इसलिए అందువలన हम प्रभु के सन्मुख మనము ప్రభు समर्पित సన్నిధిలో होने के लिए సమర్పించుకుందాం, अपने कुटुंब के साथ మన కుటుంబంగా సమర్పించుకుందాం. तैयार रहें, సిద్ధపడండి, प्रतिज्ञा करें, ప్రతిజ్ఞ చేయండి. क्योंकि प्रभु ने चाहा है. అదే ప్రభు కోరుకునేది. तीसरा वचन, चौथा वचन देखिए, ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. रूत की पुस्तक రూతు గ్రంథము पहला अध्याय మొదటి అధ్యాయము 15 वचन देखिए. 15 రూతు గ్రంథము 16 वचन. మొదటి అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. तब उसने कहा, देख तेरी जेठानी तो अपने लोगों और अपने देवताओं के पास लौट गई है, इसलिए तू अपनी जेठानी के पीछे लौटा जा. देख तेरा जेठानी बोले से आप लोग समझ रहे हैं? जेठानी అంటే పెద్ద కోడలు, జఠాని అంటే పెద్ద కోడలు మన భాషలో. ये नाइमी के दोनों बहू थे, నయోమికి ఇద్దరు కోడళ్ళు, दोनों विधवा हो चुके थे, ఇద్దరు కోడళ్ళు విధవరాళ్ళు అయిపోయారు. गांव छोड़कर दूसरे गांव में आ चुके थे. మరి తన గ్రామాన్ని విడిచిపెట్టి వేరే గ్రామంలో ఉన్నది. बड़ी बहू, పెద్ద కోడలు, उसका नाम ओरपा था, ఆమె పేరు వార్పా, वो अपने सास को छोड़कर वापस चले गई. తన యొక్క అత్తగారిని విడిచిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. इसलिए అందువల్ల नाइमी रूत को कह रही है, మరి నయోమి రూతుతో చెప్తా ఉంది, देख तेरी जेठानी ఇగో చూడు నీ పెద్ద కోడలు वापस నీ యొక్క, अपने घर में चले गई, తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది, अपने मायके चले गई. తన గ్రామం వెళ్ళిపోయింది. अगर तू जाना चाहती है ఒకవేళ నీవు కూడా వెళ్ళాలనుకుంటే तू भी चले जा, నువ్వు కూడా వెళ్ళిపో. क्योंकि अभी मैं दूसरा विवाह करने के लिए मेरे पास बेटा नहीं है. ఎందుకంటే నేను మరలా వివాహం చేసుకుని చేయాలంటే నాకు అంత సమయం లేదు. 16 वचन में क्या लिखा? 16వ వచనంలో ఏం రాయబడింది? रूत बोली, हाँ तू मुझसे यह विनती ना कर हाँ कि मुझे त्याग या छोड़कर लौट जा, हाँ। क्योंकि जिधर तू जाए उधर मैं भी जाऊंगी, जहां तू टिके वहां मैं भी टिकूंगी. तेरे लोग मेरे लोग होंगे और तेरा परमेश्वर मेरा परमेश्वर होगा. बोलो खुदावन यीशु के, यीशु महाराज के. ఏయ్, उस रूत की बात को
विचारिए। ఆ రూతు మాటలను దయచేసి జాగ్రత్తగా वो వినండి. अपनी सास से कह रही है कि मैं मेरे को मत कहना, తన అత్తగారితో చెప్తా ఉంది, నువ్వు నాతో ఇట్లా చెప్పొద్దు, चले जा मत कहना। వెళ్ళిపో అని చెప్పొద్దు. आज के बाद से ఈ రోజు మొదలుకొని तेरा ईश्वर मेरा ईश्वर, నీ దేవుడే నా దేవుడు, तेरा लोग मेरे लोग, నీ ప్రజలే నా ప్రజలు, मैं तेरे साथ जीऊंगी, నీతోటే జీవిస్తాను, मैं तेरे साथ मरूंगी, నీతోటే చనిపోతాను. मुझे दोबारा मत कहना। రెండోసారి నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు. बहुत से लोग చాలా మంది वर्तमान की स्थिति में ప్రస్తుత పరిస్థితుల్లో अगर ऐसा समस्या आता है, ఒకవేళ అటువంటి సమస్య కనుక ఈ రోజుల్లో వస్తే अपना झोला पकड़े వాళ్ళ బ్యాగ్ తీసుకుంటారు, वापस अपने मायके को चले जा ఆ, रहे हैं, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. क्योंकि वहां पे नहीं जीना है, ఎందుకంటే అక్కడ ఉండటానికి सास का ఇష్టపడరు. सेवा नहीं करना है, ఆ అత్తగారిని సేవ చేయటం ఇష్టం ఉండదు, इसलिए वापस चले जा रहे हैं। తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. लेकिन एक बार विवाह होता है, ఒకసారి जिस घर में वो विवाह होकर जाएगी, ఏ గృహంలో వివాహం చేయబడి వెళ్ళామో उस घर में उसका अर्थ ही उठेगा, ఆ గృహంలోనే మనం జీవించాలి. वो दोबारा मायके नहीं जाएगी। తిరిగి విడిచిపెట్టి అతను విడిచిపెట్టి వెళ్ళాలి. इसलिए అందువలన रूत एक ही को प्रेम कर रही है, రూతు ఒకరినే ప్రేమిస్తా ఉంది, अपनी सास को प्रेम कर रही है, తన అత్తగారిని ప్రేమిస్తా ఉంది. क्योंकि प्रभु इसी रूप में रचा है। ఎందుకంటే ప్రభు తనని అక్కడే वो ఉంచారు. दोबारा अपने मायके की तरफ नहीं जा रही है, తిరిగి తన ఇంటికి వెళ్ళట్లేదు. एक ही ईश्वर को मानती है, ఎందుకంటే ఆ దేవుణ్ణి నమ్ముతా ఉంది. एक ही उसके पास सास है, ఒకే దేవుణ్ణి उस నమ్ముతా सास ఉంది. के दो बेटे भी थे, ఒకే అత్తగారు తన लेकिन वो ఇద్దరు सबको కుమారులు. नहीं देख रही है, కానీ వాళ్ళందరినీ చూడట్లేదు. लेकिन తను. अपनी एक ही सास को देख रही है। ఒకే అత్తగారైన నయోమిని తన దేవుణ్ణి చూస్తా और ఉంది. वो कहती है తను అంటా ఉంది, मुझे दोबारा मत कहना, రూత్ అంటా ఉంది, నాకు మళ్ళా मैं చెప్పొద్దు, मरते मर जाऊंगी, నేను చనిపోయినా मैं చనిపోతాను, तेरे साथ रहूंगी। నీతోటే ఉంటాను. प्यारे भाई और बहन, ప్రియమైనటువంటి आज సహోదర ऐसी समस्या సహోదరి, आपके पास मेरे पास आ सकता ఒకవేళ है, అటువంటి సమస్య మన కుటుంబంలో కూడా రావచ్చు. बहुत से ईश्वर आपके सामने खड़े हो सकते हैं, అనేక దేవుళ్ళు మన కుటుంబంలో అనేక మంది ముందుండొచ్చు, बहुत से ईश्वर खड़े हो सकते हैं, అనేక దేవుళ్ళు మన ముందుండొచ్చు. लेकिन आपके पास बुद्धि है, ज्ञान है, నీ దగ్గర బుద్ధి జ్ఞానం ఉన్నది. बाइबल मिशन के तहत में आप प्रार्थना दुआ में कर रहे हैं, అదే బైబిల్ మిషన్ ద్వారా నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు, बाइबल पढ़ रहे हैं, దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నావు, आप उसके पीछे चल रहे हैं, దేవుని వెంబడిస్తా ఉన్నావు. आपका विश्वास टस से मस नहीं होना चाहिए, మరి నీ విశ్వాసము ఊగిసలాడకూడదు. उसका दृढ़ निश्चय का प्रतिफल దృఢమైనటువంటి నిర్ణయం మీరు ईश्वर చేసుకోవాల్సింది. देना चाहता है। మరి అటువంటి నిర్ణయం దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. इसलिए रूत का दूसरा अध्याय में देखिए, రూతు 2వ అధ్యాయంలో చూడండి, 12वां वचन में देखिए, 12వ వచనములో మరలా ఈ విధంగా రాయబడింది, यहोवा तेरे कार्य का फल दे, यहोवा तेरे कार्य का फल दे, फल दे, और हाँ इस्राएल का परमेश्वर यहोवा हाँ जिसकी पंख तले तू चरण ले आई है, हाँ, तुझ पर बदला दे। बस उसके किए हुए कर्म का प्रतिफल देने जा रहा है प्रभु। యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. वो जो भी काम किए उसका प्रतिफल मिल गया, ఏదైతే చేస్తామో దానికి ప్రతిఫలం మనకు తప్పకుండా దొరుకుతుంది. ओरपा का जिंदगी नष्ट हो गया, ఓర్పా యొక్క జీవితం నష్టపోయింది. ओरपा का नाम भी नहीं है, ఓర్పా పేరే లేదు ఇంకా, लेकिन रूत का नाम बार बार ले रहे हैं हम, కానీ రూతు యొక్క పేరు क्योंकि वो जो जीवन वो जिंदी है, जीवित है, ఎందుకంటే ఆమె జీవాన్ని కోరుకుంది, क्योंकि वो दोबारा अपने मायके नहीं गई है, ఎందుకంటే మరి తన అత్తగారిని విడిచిపెట్టలేదు. क्योंकि प्रभु उसे प्रतिफल दे चुका। ప్రభువు ఆమెకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. अगर आगे चलकर पढ़ेंगे तो बॉयज के द्वारा उसका जिंदगी बन चुका है, ఇంకా మనం ముందుకు వెళ్లి చూసినట్లయితే బోయజుతో కలిసి తన జీవితం उसका స్థిరపరచబడ్డాది, जिंदगी स्थिर कर चुका है, ఆమె జీవితం స్థిరపరచబడ్డాది. ईश्वर के द्वारा प्रतिफल अच्छे काम का मिल चुका है, దేవుని ద్వారా మరి మనం చేసే మంచి పనులకి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ओरपा का जिंदगी नहीं है। ఓర్పా యొక్క జీవితం కాదు. आज आपको और मेरे को प्रभु सिरजा, आपको चुना है, ఈ రోజు నిన్ను నన్ను ప్రభు ఎన్నుకున్నారు. हम उस राज्य के अधिकारी होने जा रहे हैं, మనం ఆ రాజ్యానికి అధికారులుగా అవ్వబోతా ये ఉన్నాం. 3 दिन के सभा में प्रतिज्ञा करने आ चुके हैं, మరి దేవుని సన్నిధిలో నిబంధన చేసుకోవడానికి మనం వచ్చి ये ఉన్నాం. प्रतिज्ञा करने की वजह से ఈ యొక్క నిబంధన हम నిశ్చయించుకోవడం ద్వారా जीवन के पुस्तक में अपना नाम देख रहे हैं। మన జీవ గ్రంథంలో మన పేర్లు మనం చూడగలం. इसलिए అందువలన एक दूसरा एग्जाम्पल और आपके सामने रख रहा हूं, ఇంకొక ఉదాహరణ మీ ముందు ఉంచుతాను. उत्पत्ति की पुस्तक ఆది కాండము 35 अध्याय, 35వ అధ్యాయము, उत्पत्ति की पुस्तक उसका 35 अध्याय ఆది కాండము 35వ అధ్యాయము दूसरा वचन पढ़िए। 2వ వచనాన్ని చదువుకుందాం. तब याकूब ने अपने घराना से और उन सब से भी जो उसकी संग थे कहा, तुम्हारा बीच में जो पराये देवता है उन्हें निकाल के फेंको।
और अपने अपने को शुद्ध करो और अपने वस्त्र बदल डालो। बोलो यीशु महाराज की, జై खुदावन यीशु की। జై पराये देवता अगर है तो निकाल दो। అన్య దేవతలు ఉన్నట్లయితే పారవేయండి. याकूब अपने कुटुंब को लेकर आ रहा है। యాకోబు తన కుటుంబంతో కలిసి వెళ్తా ఉన్నాడు. वो कहां पे था मालूम है? ఎక్కడున్నాడో తెలుసా? याकूब कहां थे? क्या करने गए थे? ఏం చేయడానికి వెళ్ళాడు? क्या बोलते हैं घर जुमाई रहने का? घर जुमाई అందరికీ एलआर को रहते हैं। नहीं, वो उस पत्नी के लिए, किस कौन से पत्नी के लिए गया था? वो యాకోబు ఎవరి కోసమో अपने ससुराल में गया था, बताइए। తన యొక్క हाँ? किसके लिए? రా- राहेल को हाँ, राहेल के लिए। लेकिन राहेल। किसको थमा दिया उसको? लेया के क्यों क्यों थमा दिया उसको? लिया को क्यों दिए? लिया को इसलिए दिए क्योंकि वो बड़ी बेटी थी। ఎందుకంటే లేయాని ముందు ఇచ్చాడంటే తన పెద్ద बड़ी కుమార్తె ఆమె. बेटी के वजह से उनका नियम था कि बड़ी बेटी रहते हुए छोटी बेटी का शादी नहीं कर सकते। ఆ పెద్ద కుమార్తె ఉండగా రెండవ కుమార్తెకి వివాహం చేయకూడదని చెప్పేసి जबरदस्ती बड़ी वाली को दे दिए। ఆ బలవంతంగా పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు యాకోబుకి. कितना साल उसके लिए जिंदगी काटा वो? ఎన్ని సంవత్సరాలు लिया, మరి తన लिया కోసం के लिए, చేశాడు? लिया के लिए कितना दिन? లేయ కొరకు ఎన్ని సంవత్సరాలు? कितना साल? 7 साल 7 साल काटा। 7 సంవత్సరాలు లేయ కొరకు ఉన్నాడు. आजकल कौन काट रहा है 7 साल? ఈ రోజుల్లో ఎవరు అన్ని సంవత్సరాలు वर्तमान की स्थिति में हाँ 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 हो गया। మరి ప్రస్తుత దినాల్లో అంటే అయిపోయింది అంతే. तीन 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 बांध दिए, 3 ముళ్ళు बांध दिए, మరి ముడి వేయండి. हो गया। ఓకే అయిపోయింది. लेकिन याकूब 7 साल लिया के लिए जिंदगी काटा। మరి ఈ రోజుల్లో 3 ముళ్ళు వేస్తే అయిపోయింది. उस కానీ जगह पर యాకోబు लिया के 7 लिए काटा। సంవత్సరాలు 7 साल काटने के बाद 7 సంవత్సరాలు సేవ చేసిన अब తర్వాత राहेल के लिए तो गया था, राहेल के लिए गया था రాహేల్ దగ్గరికి వెళ్ళలేదు. यार। राहेल के लिए भी 7 साल काटना पड़ा। మరలా రాహేల్ కోసం మరి ఒక 7 సంవత్సరాలు जब ఉండవలసి వచ్చింది. दोनों पत्नियों को और उनके कुटुंब को लेकर जब चलने लगा, మరి ఇద్దరు భార్యలను కుటుంబాన్ని తీసుకొని వెళ్ళడం अपने మొదలు घर పెట్టాడు. वापस आने लगा। తన ఇంటికి తిరిగి వెళ్తా ఉన్నాడు. तब वो कह रहा है, అప్పుడు తను చెప్తా ఉన్నాడు, देखो कोई तुम्हारे मध्य में पराय देवता है तो ఒకవేళ మీ మధ్యలో అన్య దేవతలు ఉన్నట్లయితే उसे निकाल दो వాటిని పారవేయండి, और अपने आप को शुद्ध करो। మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోనండి. आज बहुत से लोग मिक्स परिवार में रह रहे हैं, बता रहा हूं। ఈ రోజుల్లో చాలా మంది మరి అటువంటి కుటుంబాలు ఉన్నారు, వివిధ విశ్వాసాలు కలిగిన వారు. बहुत से लोग अपने पूर्व काल के रखे हुए हैं। మరి ఎంతకు ముందు మనము మరి పూజలు చేసేటువంటి అవి కూడా పెట్టుకుంటాం, प्रतिमा को रखे हुए हैं। కొన్ని విగ్రహాలు పెట్టుకుంటాం. मैं छत्तीसगढ़ और उड़ीसा में पूछिए, वहां पे मेरे पास्टर लोग पूछिए, ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో మీరు అడగండి మా పాస్టర్ని, देवता निकालने वाला कौन है? बोलो नाम बताएंगे, ये जगदलपुरिया बाबू है, ये जितेंद्र है, कहीं बताने वाले लोग हैं। మరి దేవతలు ఎవరు పూజిస్తారంటే మరి అక్కడ వాళ్ళ పేర్లు చెప్పేవాళ్ళుగా ఉన్నారు. कई निकाल करके लाकर नदी में डाल चुका हूं, మరి చాలా ఆ యొక్క విగ్రహాలన్నింటినీ తీసుకువెళ్ళి నేను నదిలో పారవేశాను. क्योंकि मैं इस सब चीज विश्वास नहीं करता। మరి ఇటువంటి వాటి మీద నేను आज విశ్వాసం आपसे ఉంచను. और मुझसे भी यह वचन कह रहा है, अगर कोई है, कोई इसी प्रकार का रखा हुआ है तो उसे निकाल दो। ఈ రోజు ఈ యొక్క వాక్యం నీకు నాకు కూడా చెప్పబడుతోంది. ఒకవేళ ఇంకా మీ ఇంట్లో నీ దగ్గర ఇటువంటి విగ్రహం ఏదైనా ఉంచినట్లయితే తీసి పారవేయి. लेकिन वो नहीं निकाले, लेकिन वो नहीं निकाले। కానీ అది తీసివేయబడదు. उसके ससुर, ఎవరైతే వాళ్ళ याकूब के అత్తగారు ससुर पीछे से आ रहा है, మామగారు యాకోబు యొక్క మామగారు వెనక నుంచి వస్తా ఉన్నాడు. क्योंकि वो काम करने वाला हट गया है। ఎందుకంటే తను పనివాడైనటువంటి యాకోబు వెళ్ళిపోతా ఉన్నాడు. आकर ये देवता का बहाना करके उनको चेकिंग करने लगा। మరి తన మామ తన యొక్క విగ్రహాలు కనబట్లేదని చెప్పేసి వీళ్ళ దగ్గర చెక్ చేయడానికి వస్తా ఉన్నాడు. लिया को पूछा, మరి మొదట లియాని అడిగాడు. ऊंट से उतर कर चेक करा दी, उसके पास में नहीं मिला। మరి ఒంటి దిగి అన్ని చెక్ చేశాడు, తన గుడారం అంతా చెక్ చేశాడు, ఎక్కడ దొరకలా. प्रत्येक ऊंट को चेक करते गए, किसी के पास नहीं मिला। మరి ప్రతి గుడారాన్ని వెతకాడు, ఎక్కడ దొరకలా. लास्ट में राहेल के ऊंट के पास गया। రాహేల్ యొక్క గుడారంలోకి వెళ్ళాడు. राहेल बेटी तू नीचे उतर जा, मुझे चेक करना है। రాహేల్ అడిగాడు, నువ్వు దిగో, నీ యొక్క గుడారాన్ని కూడా చెక్ చేయాలి. राहेल नीचे नहीं उतरी।
ఆ రాహేల్ అయితే కిందకి దిగలా. बार बार उसके पिताजी कहने के बाद भी नीचे नहीं उतरी, తన యొక్క తండ్రి ఎన్నిసార్లు అడిగినా కూడా తను దిగలేదు. क्योंकि वो घर ग्रह देवता को वो ऊंट के ऊपर रखकर वो उसके ऊपर बैठी थी. మరి రాహేలు తన యొక్క గృహ దేవతల్ని అక్కడ గుడారంలో పెట్టి దాని మీద కూర్చున్నది. उस ऊंट के ऊपर रखी थी और उस मूर्ति में बैठी थी. మరి తన కింద కూర్చుంది, ఆ విగ్రహాన్ని పెట్టి దాని పైన కూర్చుంది. इसलिए नीचे नहीं उतर रही थी. అందుకే తను దాని మీద నుంచి లేవట్లా. क्यों नहीं उतरेगी, उसके पिताजी पूछा. తన తండ్రి అడిగాడు, ఏమ్మా నువ్వు ఎందుకు లేగట్లేదు అని అడిగితే लेकिन राहेल का जवाब एक ही था, రాహేల్ ఒకే సమాధానం मैं చెప్పింది, मंथली पीरियड में हूं, मैं नहीं उतरूंगी. నేను కడగా ఉన్నాను కాబట్టి నేను లేగలేను తండ్రి అని वो చెప్పింది. झूठ बोल रही है, అది అబద్ధం చెప్పింది. देवता को छुपा कर रखी है. మరి ఆ విగ్రహాన్ని దాచిపెట్టింది. राहेल को मां बनने के लिए प्रभु ने वंचित कर चुका है. అందుకే రాహేలు తల్లి అవడానికి దేవుడు ఆపాడు. मां नहीं बन पा रही है. అందుకే తల్లి అవలేకపోతే గర్భం ధరించలేకపోతుంది. जो परिवार में मिक्सचर है वो परिवार पवित्र नहीं है. ఏ కుటుంబంలో అయితే విగ్రహాలు దాచిపెడతారో అది పరిశుద్ధమైన కుటుంబం కాదు. वो स्वर्ग राज्य के लिए वो परिवार नहीं है. ఆ స్వర్గ రాజ్యానికి వారు అర్హులు కాదు. अगर आपका परिवार पवित्र है तो निश्चय ये झूठ का या गलत काम करने का दूर रहिए. మీ కుటుంబం పరిశుద్ధమైనదంటే ఇటువంటి అబద్ధాలు చెప్పేటువంటి విగ్రహాలు దాచేటువంటి వాటి నుంచి దూరం కండి. चाहे कोई भी पोस्ट में क्यों ना हो, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, जो पोस्ट में भी हो, నువ్వు ఎంత అధికారమైనా కూడా, चाहे सरकारी कर्मचारी क्यों ना हो, ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనా, किसी मिनिस्ट्री का कोई अधिकारी हो, ఏదైనా ఒక మినిస్ట్రీకి అధికారిగా ఉన్నట్లయినా एक ही बात को धर्म कहता है, ఒకే మాట చెప్పబడతా ఉంది, पवित्र परिवार. ఆ పవిత్రమైన मैं కుటుంబంగా यार मेरे परिवार प्रभु का सेवा నేను करूंगा, నా కుటుంబము దేవుణ్ణి సేవిస్తాం. क्योंकि प्रभु चाहता है. ఆ ప్రభు కోరుకుంటా ఉన్నాడు. इसलिए అందువలన प्रभु ने आपको और मेरे को सिरजा है. ఆ ప్రభు నిన్ను నన్ను उस ఏర్పరిచాడు. पवित्र परिवार నిశ్చయంగా పరిశుద్ధమైనటువంటి కుటుంబము प्रभु के राज्य में प्रवेश ఆ करेगा. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. इसलिए అందువలన आज प्रथम पहला राजा की पुस्तक మొదటి రాజుల గ్రంథము 18 अध्याय 18వ అధ్యాయము 21वां वचन में, 21వ వచనం. पहला राजा 18 उसका 21वां अध्याय మొదటి రాజులు 18వ అధ్యాయము 21వ పద. 21వ వచనం చదువుకుందాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఆయనను పలుకకపోయిరి. बहुत से लोग दो मन्या जिंदगी जी रहे हैं. అనేక మంది రెండు తలంపుల మధ్య జీవించేవారుగా ఉన్నారు. इसीलिए एलिया जी कह रहे हैं कि दो विचारधारा में मत रहिए. మరి ఇక్కడ ఏలియా చెప్తా ఉన్నాడు, రెండు తలంపుల మధ్య ఉండదు. ये कि ईश्वर को मानते हुए ఒకే దేవుణ్ణి కోరుకుంటూ अपने अपने राज्य में प्रवेश करिए, ఆయన రాజ్యంలో ప్రవేశించండి. क्योंकि परमेश्वर यही चाहता है. దేవుడిదే కోరుకుంటా ఉన్నాడు. जितने भी बैठे प्रत्येक परिवार प्रभु के राज्य में प्रवेश करें. ఎంతమంది అయితే ఇక్కడ కూర్చున్న మందరం కూడా ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. व्यक्तिगत प्रभु आपसे यही कहा, మరి ఒకే మాట ప్రభు మనతో చెప్తా ఉన్నారు, सृष्टि को रचने से पहले मैंने तुझे सिरजा है. ఆ సృష్టికి సృష్టించబడక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. इसलिए प्रभु आपको और मेरे को आह्वान किया है. అందుకే ప్రభు నిన్ను నన్ను ఆహ్వానించారు. इसी बाइबल मिशन के तहत में ఈ యొక్క బైబిల్ మిషన్ ద్వారా ये 3 दिन में प्रतिज्ञा करके మరి దేవుని సన్నిధిలో ప్రతిజ్ఞ చేసి प्रभु के सन्मुख దేవుని యొక్క సన్నిధిలో उसके राज्य में रहकर, ఆయన రాజ్యంలో ఉంటూ, क्योंकि हम प्रभु के सन्मुख रह सकते हैं, ఎందుకంటే ఆయన దేవుని సన్నిధిలో अनंत మనం जीवन में జీవించగలం. प्रवेश कर सकते हैं, ఆ నిత్య జీవంలో ప్రవేశించగలము. क्योंकि प्रभु यही चाहता है. ప్రభు కోరుకునేది ఇదే. इसलिए प्यारे भाई और बहन, ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా, अपने आप को शुद्ध करते हुए, మనల్ని మనము పవిత్రపరచుకుందాం. अपने मन को शुद्ध करते మన हुए హృదయాన్ని हम పరిశుద్ధపరచుకుందాం. प्रभु के योग्य ठहरे, మన దేవునికి యోగ్యమైనటువంటి వారుగా ఉందాం. पवित्र लोग में गिने जा सके, పరిశుద్ధ జీవితాన్ని జీవించుదాం. धर्मी लोग में जाने जा सके, धर्मी लोग में जाने जा ఆ सके, నీతిమంతుల మధ్యలో మనం వెళ్దాం. हजारों के बीच में మరి వేల మంది మధ్యలో धर्मी कहकर पहचाने जा सके, మరి నీతిమంతుల్ని గుర్తించగలం. क्योंकि प्रभु यही चाहता है. ప్రభు ఇదే కోరుకుంటా ఉన్నారు. आपकी चाहत अलग हो सकता है, आपकी चाहत प्रेम अलग हो सकता है, మీ యొక్క మరి ప్రేమ వేరే ఉండొచ్చు. लेकिन प्रभु का प्रेम దేవుని యొక్క ప్రేమ आपको स्वर्ग ले चलने का है. తన సన్నిధికి తీసుకుని వెళ్లేదిగా ఉంది. वो अपना प्राण देकर, తన యొక్క ప్రాణాన్ని ఇచ్చి, वो अपने शरीर को देकर
తన యొక్క శరీరాన్ని అర్పించి अपना रक्त और मांस देकर తన యొక్క రక్తమును చిందించి आपको चुना है। నిన్ను నన్ను ఎన్నుకున్నాడు आप उस राज्य के अधिकारी हो सकते हैं ఆ రాజ్యానికి హక్కుదారులు కావట కొరకు क्योंकि प्रभु यही चाहता है। ప్రభు ఇదే కోరుకుంటా ఉన్నారు। इसलिए అందువలన दानियल के पुस्तक में लिखता है, దానియేలు గ్రంథంలో రాయబడింది 3रा अध्याय 3వ అధ్యాయము उसका 18वां वचन में लिखा है। हाँ 18వ వచనాన్ని చూద్దాం। 3रा अध्याय 18 पद में దానియేలు 3వ అధ్యాయము 18 परंतु यदि नहीं तो हे राजा, तुम मालूम हो कि हम लोग तेरा देवता की उपासना नहीं करेंगे और न तेरी कड़ी कराई हुई सोने की मूर्त को दंडवत करेंगे। प्यारे भाई और बहन, ప్రియమైన సహోదరి సహోదరులారా, आज आपको और मेरे को मानना है మనము ఈ యొక్క ఈ మాటలను అంగీకరించాలి। परमेश्वर का वचन के जरिए। దేవుని యొక్క వాక్యమును చూసినట్లయితే आदि में वचन था, ఆది యందు వాక్యముండెను, वचन परमेश्वर है, వాక్యము దేవుని యొద్ద ఉండెను। बाइबल के रूप में आपके पास वचन है। ఆ బైబిల్ రూపంలో దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఉన్నది। किसी मनुष्य की बातों पर मत जाइए। మనుషుల మాటల మీద వెళ్ళొద్దు। मनुष्य बरगलाने के लिए तैयार है, ఆ गुमराह करने के लिए तैयार है, confuse करने के लिए तैयार है। ఆ మనుషు మాటలు మనల్ని తప్పించేవిగా ఉన్నాయి। लेकिन ईश्वर का वचन स्पष्ट कहता है, ఆ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతా ఉంది। मेरी ओर मुड़ेगा నా వైపు మీరు मैं తిరిగినట్లయితే तेरी ओर मुड़ूंगा। నేను నీ వైపు తిరుగుతాను। इसलिए प्रभु ने आपको और मुझे चुना है, అందుకే ప్రభు నిన్ను నన్ను क्योंकि ఎన్నుకున్నాడు। हम उसके राज्य के लोग हैं, మనము ఆ యొక్క రాజ్యానికి అర్హులము। हम सिरजे गए लोग हैं। మనము దేవుని రాజ్యానికి नाम చెందినటువంటి बाय వారు। नाम अपने नाम उस जीवन के पुस्तक में लिखाना। మరి పేరు నా జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉన్నాయి। कुछ ही जिंदगी बचा है, కొంచెం సమయమే మిగిలి ఉన్నది। प्रभु का दिन आने वाला है, దేవుని యొక్క ప్రభు రానే ఉన్నాడు। क्योंकि प्रभु यही चाहता है ప్రభు ఇదే కోరుకుంటా ఉన్నారు। आप ही मेरे साथ स्वर्ग लोग होंगे, నీవు నాతో కూడా పరలోకములో आपका परिवार स्वर्ग लोग में होगा, మన పరలోకంలో ఉంటాం। आपके साथ आपके परिवार आपके कुटुंब के लोग मेरे साथ होंगे। నీతో పాటు నీ కుటుంబము దేవుని యొక్క రాజ్యంలో ఉంటాం। देखा जाए చూసినట్లయితే सदरक मेशक ओबेदनगो दानियल ये सभी प्रभु के राज्य में है। మరి షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నారు। हम उनके गुणगान जैसे, उनके विचारधारा के जैसे మరి వాళ్ళ యొక్క గుణగణాలు వారి యొక్క ఆలోచనలు మనం ఆలోచిద్దాం। हम उसके साथ चलने के लिए कोशिश करें। వారితో కలిసి వెళ్లే వారంగా ఉందాం। इसलिए అందువల్ల आज प्रभु आपको और मेरे को ఆ ప్రభు నీతో నాతో మాట్లాడుతా ఉన్నాడు। आज के 30 तारीख के ये दिन में, गुरुवार के दिन में ఈ యొక్క 30వ తారీఖు గురువారం రోజు ये प्रतिज्ञा करने का सुंदर ఈ मौका యొక్క मिला। ప్రతిజ్ఞ చేద్దాం। यीशु के समान యెహోషువ వలె मैं और मेरा कुटुंब, నేనును నా ఇంటి వారును मैं प्रभु की सेवा करूंगा। ప్రభుని సేవిస్తాం। आप अपने जीवन में మీరు మీ యొక్క జీవితంలో किस रूप में सेवा कर रहे हैं? ఏ విధంగా మీరు సేవిస్తారో भूमि और आकाश साक्षी है। ఆ భూమి ఆకాశము जो సాక్ష్యం చెప్పేవిగా ఉన్నాయి। उदाहरण मैं आपके सामने रखा हूँ, ఏ ఉదాహరణలు అయితే మీ ముందు ఉంచబడ్డాయో घर जाकर पूरी रीति से आप पढ़ भी लीजिए। మరి ఇంటికి వెళ్ళి సంపూర్ణంగా ఆ యొక్క వచనాలన్నీ చదువుకోండి। एक विचार करते हुए ఒక ఆలోచన చేస్తూ पूरा परिवार समर्पित रहिए, మరి కుటుంబంగా సమర్పించుకుందాం। प्रभु के समर्पित रहिए, ప్రభుకి సమర్పించుకుందాం। क्योंकि प्रभु यही चाहता है ప్రభు అదే కోరుకుంటా कि ఉన్నారు। आपके कुटुंब మీ యొక్క प्रभु के साथ हो, మీ కుటుంబం ప్రభు न्याय సన్నిధిలో न्याय के ఉండాలి। दिन में మరి న్యాయ తీర్పు దినాన प्रभु के संग हो। ప్రభు దగ్గర ఉందాం। प्यारे भाई और बहन, ప్రియమైనటువంటి సహోదరి इस बाइबल సహోదరులారా, मिशन के द्वारा ఈ బైబిల్ మిషన్ ద్వారా आज ये गनावरम बाइबल मिशन प्रत्येक जो कन्वेंशन के लिए हमें 3 दिन का मौका मिला। మరి ఈ యొక్క గన్నవరంలో 3 దినాల ఈ యొక్క మీటింగ్స్ మనకి గొప్ప అవకాశంగా ఉన్నాయి। कल से लेकर आज तक का शिक्षा बहुत ही अच्छी रीति से मिल रहा है। మరి నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా చక్కని బోధ మనం వింటా ఉన్నాం। हम अपने जीवन में अमल करते हुए మన జీవితాల్లో వాటిని అవలంబిద్దాం। प्रभु के सन्मुख नमस्तक ప్రభు యొక్క సన్నిధిలో మనం ये సమర్పించుకుందాం। छोटी सी वचन के द्वारा ఈ యొక్క వాక్యము ద్వారా आप सभी को प्रभु बहुत अच्छी आशीष से परिपूर्ण करे। ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక। छोटी प्रार्थना, చిన్న ప్రార్థన చేసుకుందాం। समझने के लिए बुद्धि ज्ञान दिया प्रभु, आपके योग्य होने के लिए समय दिया। भूल चूक से अगर किसी गलत शब्द को निकला है तो दया कर क्षमा चाहता हूं। उन तमाम लोगों के बीच में आपका वचन प्रबल हो, समय रहते हुए अपने कुटुंब सहा आपके योग्य ठहर सके। भूल चूक को क्षमा करते हुए आपकी उपस्थिति निरंतर हम सब में बनी रहे। यीशु के नाम से मानते हैं, सुना ग्रहण कर, आमीन। ఆమేన్। मैं फिर एक बार अधिकारियों को बहुत ही धन्यवाद देना चाहता हूं। మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను। अनुवाद करने वाले पास्टर साहब को बहुत ही अच्छी रीति से धन्यवाद। థ్యాంక్ యూ। बहुत पहले, इससे पहले संपत जी से मुलाकात होता था, लेकिन आज सुरेश
जिसे भी मुलाकात हुआ बहुत अच्छी रीति से समझा है। बहुत बहुत धन्यवाद। ईश्वर आपको बहुत ही आपके कुटुंब को बहुत अच्छे आशीष से परिपूर्ण करे। आमीन।